నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు కాజు పన్నీర్ మసాలా మనం ఇంట్లోనే బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని కాజు అండ్ అలాగే పన్నీర్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. వన్స్ ఇవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని నెక్స్ట్ కాజు పేస్ట్ యాడ్ చేయాలి. పేస్ట్ కోసం ఫస్ట్ అయితే కాజుని హాట్ వాటర్లో 10 minutes సోక్ చేసుకొని దీన్ని నెక్స్ట్ పేస్ట్ పట్టేసి ఆ పేస్ట్ మనం ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇది మంచిగా ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని గ్రేవీ థిక్గా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు అండ్ పన్నీర్ని దీంట్లో యాడ్ చేసేసుకొని అండ్ దించే ముందు మనం దీన్ని కస్తూరి మేతి లేదా ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దీని చపాతీతో కానీ రైస్తో కానీ ఎలా తిన్నా చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.